అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. నిన్నటి రోజున ప్రణీత్ హనుమంతుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 రోజుల నుంచి హనుమంతు ఇష్యూ ఏదైతే ఉందో ఎక్కువగా చర్చల్లో కనబడుతుంది. చాలామంది ఈ హనుమంతుని చీదరించుకుంటున్నారు. ఈ హనుమంతు చేసినటువంటి తప్పు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. ఈ హనుమంతు ఎవడీడు? ఇతను వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ని డార్క్ కామెడీ పేరుతో కొందరు వీడియోలు తీసుకొచ్చి అవి సగం కట్ చేసి అక్కడ అసభ్యకరమైన పదజాలం వాడుతూ నవ్వుని పుట్టించడం అన్నమాట. ఇది ఏమన్నా అంటారంటే హ్యూమర్ ఇది ఒక కామెడీ, డార్క్ కామెడీ అని చెప్పేసి రోస్ట్ కామెడీ, డార్క్ కామెడీ అని ఇలాంటివి ఒక 2020 నుంచి ముఖ్యంగా మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా సమయం నుంచి పుట్టుకొచ్చాయన్నమాట. సో నవ్వడం మంచిదే, కానీ ఆ నవ్వు తెప్పించడం కానీ నవ్వడం కానీ వేరే వాళ్ళని కించపరిచే విధంగా లేకుండా ఆహ్లాదకరంగా ఉంటే మంచిదన్నమాట. సో ఇతనితో పాటు ఒక నలుగురు ఫ్రెండ్స్ని రన్నింగ్ కామెడీ చేయడం అనమాట. అంటే ఒక వీడియో తీసుకొచ్చి ఏదో ఒక రీల్ చేశారు. ఆ రీల్ మీద చేసినటువంటి తండ్రి కూతురు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీద చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే వీళ్ళు మనుషులు కాదు మృగాలు. మనుషులు కాదు అని ఎందుకంటున్నానంటే మనుషులకి వాయి వరస ఉంటుంది. అంటే తల్లి, తండ్రి, కూతురు, చెల్లి ఇలా బంధాలు ఉంటాయన్నమాట. మన వాళ్ళు కాకుండా ఉన్నప్పటికీ కూడా సమాజంలో మనుషులు ఉన్న తర్వాత బంధాలు అందరికీ వర్తిస్తాయి. వాళ్ళని కూడా అదే విధంగా చూస్తాం. ఒక తండ్రి కూతురు ఉన్నారంటే తండ్రి కూతురులాగే చూస్తాం, వేరేలాగేం చూడం కదా. సో వీళ్ళు అది మర్చిపోయి ఎంత దిగజారిపోయారంటే ఆ బంధానికే వేరేలాగా మార్చేసి ఒక వీడియో మీద చాలా అంటే చాలా అసభ్యకరమైన కామెంట్ చేశారనమాట. సో అది ఏంటి అంటే ఆ వీడియో మన దేశస్తులది కాదు, వేరే ఫారినర్స్ది. ఆ వీడియోలో ఏముంటుందంటే ఒక తండ్రి వయసు ఉంటుంది. వాళ్ళ తండ్రి కూతురు లేదంటే ఏమో మనకు తెలియదు, కానీ చూడంగానే తండ్రి కూతురులాగా ఉంటుంది. ఒక చిన్న పాప, ఒక 4 ఏళ్ళ పాప. ఒక అతను ఏముంటారంటే బెల్ట్ తీసుకొని వస్తాడనమాట. బెల్ట్ తీసి కోపంగా కొట్టేలాగా పోతుంది. మనం చూసినా కూడా కొడతాడేమో కూతుర్ని అని అనుకుంటాం, కానీ కూతుర్ని చూడంగానే కోపంగా బెల్ట్ తీసి ఒక ఉయ్యాల్లాగా ఆ బెల్టుని పట్టి అమ్మాయిని ఆడిస్తాడనమాట, ఊపుతాడు ఉయ్యాల్లాగా. అది ఆ వీడియోలో ఉండేది. కానీ ఆ వీడియోని తీసుకొచ్చి వీళ్ళు డార్క్ కామెడీ పేరుతో వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వింటే వీళ్ళు మనుషులేనా, అంటే కామెడీ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు, కప్పిపుచ్చుకుంటున్నారు. అది కామెడీ కాదు. వాయి వరుస లేకుండా ఆ అమ్మాయి అతను బెల్ట్ తీయంగానే నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను, అక్కడ ఏం సాంగ్ పాడొచ్చు అమ్మాయి అంటే ఓపెన్ యువర్ మౌత్ అహాహా అని చెప్పేసి అలా రైమ్ వస్తుంది, అలా పాడొచ్చు అని చెప్పేసి వేరేలాగా డబుల్ మీనింగ్స్ అన్నీ వాడుతూ ఆ వీడియో మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోని మన హీరో సాయిధరం తేజ్, మెగా హీరో, ఆయన తెలంగాణ గవర్నమెంటు తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ సీఎంలకి ట్యాగ్ చేసి దాని మీద రియాక్షన్ ఇచ్చే విధంగా ఆయన ప్రయత్నించడం జరిగింది. సో ఈ విషయంలో సాయిధరం తేజ్ గారిని మెచ్చుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మంచు మనోజ్ కూడా దాన్ని షేర్ చేయడం జరిగింది. కొంతమంది హీరోలు కూడా దాన్ని షేర్ చేయడం జరిగింది. సో చాలా మంచి విషయము. మరి వీళ్ళకి సంస్కారం లేదా, వీళ్ళు ఏమన్నా చదువుకోలేని వాళ్ళ? మనకు చాలామంది అంటూ ఉంటాం, చదువు ఒకటి ఉంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి. చదువు ఉన్నవాడికి సంస్కారం ఉండాలని రూల్ ఏం లేదు. ఇది చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళ నాన్నగారు వచ్చేసి IAS ఆఫీసర్, వీళ్ళ మదర్ వచ్చేసి MSc సైకాలజీ చదివారనమాట. వీళ్ళ బ్రదర్, వీళ్ళ అన్న వచ్చేసి తమ్ముడు నీకే అవుట్ఫిట్ కావాలి, ఇది తీసేయనా అది మార్చేయనా అని చెప్పేసి అవుట్ఫిట్లో ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు కదా. ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాలో పాపులర్ ఏంటాడు ఏజుడ్ అతను ఎవరైతే ఉన్నారో వీళ్ళ అన్ననేనమాట. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అబ్బాయి తప్పు చేసినాడంటే తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి వాళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక చూసుకుంటే మంచి ఎడ్యుకేటెడ్, మంచి స్థాయిలో ఉన్నటువంటి ఫ్యామిలీ అనమాట. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా సంస్కారహీనుల్లాగా ఒక వాయి వరుస లేని ఎదవల్లాగా ఆ ఆది అనేవాడు, ఆ గ్రూప్ ఏదైతే ఉందో రన్నింగ్ కామెంటరీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఆది అనేవాడు, వాడు బెల్ట్ తీసినప్పుడు నేను లైక్ కొట్టాను ఆ వీడియోకి. ఆ
ఆ తర్వాత ఆ అమ్మాయిని వేరేలాగా ఆడించుకున్నప్పుడు, బుజ్జగించినప్పుడు నేను డిస్‌లైక్ చేసేసాను. నేనేదో ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏది జరగలేదు అని చెప్పేసి ఇలా ఎంత వల్గర్‌గా ఆ వీడియోలో ఉందంటే వీళ్ళొక్కరే కాదనమాట. చాలామంది చాలా వీడియోలు చూస్తూ ఉంటాము. మనము ఎక్కువగా చాలామంది మృగాలున్నారనమాట మనలో గూడా. ఎందుకంటే అది అలవాటయిపోయిందో, అది ఎప్పటినుంచి వచ్చిందో మనకైతే తెలీదు. కామెంట్స్ ఓపెన్ చేసినా గూడా ఒక అమ్మాయి వీడియో కామెంట్స్ ఓపెన్ చేసినా వేరే లెవెల్‌లో ఉంటాయి. అంటే కొంచెం వేరేలా వీడియోలకైతే ఏమోలే అని అనుకోవచ్చు. కానీ మంచిగా ఉండే వీడియోలకి, మంచిగా ఉన్న ఫోటోస్‌కి కూడా అదే విధంగానే ఉంటుందన్నమాట. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఈ సంప్రదాయము ఏంటో మనకైతే తెలీదు. సంస్కారం మర్చిపోతున్నాము. ఇది కాస్త దృష్టి పెట్టాల్సిన విషయమే అన్నమాట. సో ఇది ఈ వీడియో, ఈ ఇష్యూ ఏంటంటే దీని గురించి నిన్నటి రోజున బెంగుళూరులో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఇది నా ఛానల్ మొదటి వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుంది మొదటిగానే అని నేను అనుకోలేదు. కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చితే, నేను చెప్పే విధానం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. గతంలో నాకంటూ ఒక ఛానల్ ఉండేది, కుఫ్లీ పీపుల్స్ అని. అందులో మానిటైజేషన్ ఓపెన్ అయింది. ఒక $60 వచ్చాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది డిలీట్ చేశాను. తర్వాత మళ్ళీ రికవరీ అవ్వలేకపోయింది. ఒక 3 నెలల పాటు బ్రేక్ తీసుకొని నేను మళ్ళీ ఒక ఛానల్ని క్రియేట్ చేసి ఈ ఛానల్లో మొదటి నుంచి రీస్టార్ట్, అంటే ఓడిపోయాం కదా ఇక్కడే, అంటే మానిటైజేషన్ స్టాప్ అయిపోయింది కదా అని చెప్పేసి బాధపడుకుంటూ అలాగే ఉండకుండా మొదటి నుంచి నాకు తెలుసు ఆ ఛానల్లో మానిటైజేషన్ అయ్యేదానికి నాకు 1 ఇయర్ పట్టింది. సో మామూలు అలవాటే, నాకు అంత ఈజీగా ఏది కూడా ఫలితం రాదు, నాకే కాదు ఎవరికైనా కూడా. బట్ అయితే ఏంటంటే అక్కడే ఆగిపోకుండా మళ్ళీ ముందుకెళ్ళాలా దేవుడి మీద నమ్మకంతో, నా కష్టం మీద నమ్మకంతో నేను మళ్ళీ వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా మంచి వీడియోలు మీకు అందించేదానికి ప్రయత్నిస్తాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇదన్నమాట. జై హింద్.